నెల్లూరు నగర నియోజకవర్గంలో 3వ క్లస్టర్లో జరిగిన వర్చువల్ మహానాడు కార్యక్రమంలో ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యకర్తలతో కలిసి మహానాడు ప్రాంగణంలో సందడి చేశారు. అనంతరం వర్చువల్ మహానాడులో పాల్గొని వీక్షించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఎక్కడ ఉంటే అక్కడ మహానాడు ఘనంగా నిర్వహిస్తున్నారని ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. మహానాడు తెలుగుదేశం పార్టీ పండగ కాదని ప్రజల పండగని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల కుటుంబం మరో పార్టీకి లేదని అన్నారు. కార్యకర్తల సంక్షేమం, ఏడాది పాటు పార్టీ నిర్వహణ అంశాలపై నిర్ణయాలు తీసుకునే గొప్ప వేదిక మహానాడు అని కొనియాడారు. మహానాడు 2026 ఈ రోజు స్టార్ట్ అయింది. మరి మా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా సెంట్రల్ ఆఫీస్ మంగళగిరిలో ఘనంగా ఈరోజు మా ఈ యొక్క పార్టీ సృష్టికర్త ఎన్టీ రామారావు గారిని ఘనంగా నివాళులు అర్పించుకొని స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ కానీ నెల్లూరులో మరి ఆంధ్ర రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఎక్కడైతే తెలుగువారు ఉన్నారో, ప్రపంచంలో కానీ అనేక దేశాల్లో ఎక్కడైతే తెలుగువారు ఉన్నారో అక్కడంతా కానీ మహానాడు చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో 14 క్లస్టర్స్, ఈ 14 క్లస్టర్స్ కానీ ఈరోజు 2 వార్డులకి ఒక క్లస్టరు, 28 వార్డులకు గాను 14 క్లస్టర్లో ఈరోజు అందరూ ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు. నేను ఈరోజు 42, 43 అలాగనే 48, 47 అలాగనే 51, 52 క్లస్టర్స్గా నేను సందర్శించడం జరిగింది. అందరికి ఒక పండగ వాతావరణం. ఇది తెలుగుదేశం పార్టీ పండగ మాత్రమే కాదు, ప్రజల పండగ ఇది. ఎందుకంటే మీ సమస్యలు ఏదైతే ఉన్నాయో, మీ వార్డ్స్ కావచ్చు, మీ విలేజెస్ కావచ్చు, మీ మండలాలు కావచ్చు, ఆ ప్రతి సమస్యని మా నాయకులందరూ ఆ సమస్యలు తీసుకెళ్ళి ఈ యొక్క క్లస్టర్ మీటింగ్లో చర్చించి ఆ సమస్యలు తీసుకెళ్ళి కేంద్ర కార్యాలయంకి పంపడం జరగద్ది. అక్కడి నుంచి ప్రభుత్వంతో తీసుకెళ్ళి ఆ సమస్యల్ని రిజాల్వ్ చేయడం జరగద్ది. ఒకవేళ చట్టాలు తయారు చేయాల్సిన సమస్య వచ్చినప్పుడు ఈ సమస్యలన్నీ తీసుకెళ్ళి అసెంబ్లీలోనూ అలాగనే పార్లమెంట్లోనూ మాట్లాడి దీన్ని చట్టాలు చేసేదానికి చేసే ఒక పండగ ఇది. కాబట్టి ఇది ఒక ప్రజల పండగ. ఇది తెలుగుదేశం పార్టీది మాత్రమే కాదని కానీ తెలియచేస్తూ, మరి వచ్చే సంవత్సరం వరకు ఏమేం చేయాలి, ఏమేమి అభివృద్ధి ఏం చేయాలి, సంక్షేమంలో ఎలా చేయాలి అనేది కానీ, మనం ఇచ్చిన వాగ్దానాలన్నీ ఎలాగ పూర్తి చేస్తున్నాము, ఇంకా ఏం చేయాలనేది కానీ నెక్స్ట్ ఇయర్ దాకా అన్నీ చర్చించే ఒక వేదిక. కాబట్టి ఈ యొక్క వేదిక, ఈ యొక్క పండగ ప్రతి ఒక్కరికి మహానాడు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.